జయించువారు అలాగుని జయించువాడు. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము నేను జయించి ఏం జయించాను? నేను ఈ లోకంలో శరీరాశను జయించాను, నేత్రాశను జయించాను, జీవపు డంబాన్ని నేను జయించాను. యేసుక్రీస్తు వారు జయించలేనిది ఏంటి? జయ జీవితం. ఆయన జయించాడు కాబట్టి మరణపు ముళ్ళును విరిచాడు, జయ జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. నాలో పాపం అన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా? ఏ పాపము ఎరగని ఆయన మీద నేరము మోపి ఆయన మీద నేరాన్ని మోపి ఆయన చంపారు. కానీ ఆయన లోకంలో ఉన్నప్పుడు ఏ పాపం ఆయన కంటి ద్వారా కానీ ఆయన నోటి ద్వారా కానీ ఆయన ఆలోచనల్లో కూడా పాపం లేదండి. అంత పవిత్రమైన జీవితాన్ని, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి జీవితాన్ని ఆయన గడిపిన వాడు ఆయన. అందుకే ఈ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల.